ఢిల్లీ బ్లాస్ట్ లో కొత్త లింక్స్ బయటపడుతున్నాయి. విచారణ అధికారులు తవ్విన కొద్దీ కుట్రలు బయటపడుతూ ఉన్నాయి. ఇంతకాలం దేశంలో పోలీసులు, దర్యాప్తు ఏజెన్సీలు సైట్ చేసి కుట్రలు చేసినట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను పన్నుతూ ఢిల్లీ బ్లాస్ట్ వరకు వెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా ఎలాంటి నేరాలు, కేసులు లేని వ్యక్తులను టార్గెట్ చేసిన ఉగ్ర సంస్థలు తమ వలలో వేసుకుంటున్నాయని పోలీసులు అంటున్నారు. ముఖ్యంగా పోలీసుల నిఘాలో విచారణ పరిధి గతంలో జరిగిన ఘటనలకు ఎర్రకోట వద్ద పేలుడుపై జరుగుతున్న దర్యాప్తులో కొత్త కోణం వెలుగు చూసింది. కేసులో నిందితులైన డాక్టర్ ఆదిల్ రాథర్, అతని సోదరుడు డాక్టర్ ముజఫర్ రాథర్, డాక్టర్ ముజ్మిల్ గనాయిలకు ఇప్పటి వరకు నేర చరిత్ర లేదు. నిందితుల కుటుంబ సభ్యులైన పోలీసుల రికార్డుల్లో ఎలాంటి కేసులు లేవు. అలా పోలీసులు నిఘా వర్గాల దృష్టిలో పడని ఉన్నత విద్యావంతులను స్లీపర్ సెల్స్ గా వాడుతూ ఉన్నాయి. అందుకే ఎవరికీ అంతగా తెలియని అల్ఫలా వైద్యులను ప్రస్తుత దాడులకు వినియోగించారని దర్యాప్తు సంస్థలు నిర్ధారిస్తున్నాయి. అటు కొత్త కోడ్స్ కూడా బయటకు వస్తున్నాయి. మేడమ్ సర్జన్, D6 వంటి వర్డ్స్ వెలుగులోకి వచ్చాయి. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్, గజావత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 43 ఏండ్ల మేడమ్ సర్జన్ షాహిద్ ఉగ్ర నెట్వర్క్ లో కీలకంగా వ్యవహరించింది. నెట్వర్క్ లో 6 సిటీలు టార్గెట్ గా D6 మిషన్ కు ప్లాన్ చేసిందని విచారణలో గుర్తించారు. ఏ నగరాలను లక్ష్యంగా చేసుకోవాలి, నియామక వ్యూహాలు, డబ్బు తరలింపు, రహస్య పద్ధతిలో సమాచార మార్పిడి వంటి ప్లాన్స్ బయటకు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఫరీదాబాద్ లో అరెస్టు చేసిన ఉగ్ర అనుమానితులను విచారించగా ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. టెర్రర్ మాడ్యూల్లో కీలక వ్యక్తిగా ఉన్న షాహీన్ నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఫైల్స్, డైరీల నుంచి ముఖ్యమైన ఆధారాలను సేకరించారు. ఇప్పుడు అవే నిఘా సంస్థలకు కీలకంగా మారాయి. డిసెంబర్ 6న భారీ కుట్ర చేసేందుకు ఈ నెట్వర్క్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఎర్రకోట పేలుడు బాంబర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజ్మిల్ షకీల్, షాహీన్ ఫరీదాబాద్ మాడ్యూల్లో భాగంగా పనిచేస్తున్నారు. ఫరీదాబాద్ గ్రూప్ కు జైషే మహమ్మద్ తో సంబంధాలు ఉన్నట్టుగా తేలిపోయింది. ఈ గ్రూప్ అనుసరిస్తున్న ఫినాన్స్ విషయాల్లో కూడా పోలీసులు షాక్ తింటున్నారు. షాహీన్ బ్యాంక్ ఖాతాలను ఆడిట్ చేస్తున్నారు. ఫరీదాబాద్, యూపీ, ఢిల్లీ, కాన్పూర్ లో ఉన్న 7 బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తూ ఉన్నారు. షాహీన్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ పనిచేసిందన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున సీక్రెట్ ఆపరేషన్ జరుగుతున్న నిఘా వర్గాలు ఎందుకు ఇన్నాళ్లు పసిగట్టలేకపోయాయి? స్లీపర్ సెల్స్ ని ఎందుకు పట్టుకోలేకపోయారు? దీన్ని బట్టి చూస్తే 10 ఏళ్లుగా జైషే భారత్ లో అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహిస్తోందా? నిఘా వర్గాలు ఎందుకు పసిగట్టలేదు? ఇప్పుడు ఎదురవుతున్న సవాళ్లేంటి? ముందున్న ముప్పేంటి? పాక్ ఉగ్రవాదులు కొత్త పంథాలో ముందుకు వెళుతున్నారా? మేధావుల్నే టార్గెట్ చేస్తున్నారా? డాక్టర్స్, ఇంజనీర్లను టార్గెట్ చేసుకుని కొత్త రిక్రూట్మెంట్లు చేస్తున్నాయా? నయా టార్గెట్ తో కుట్రలు చేస్తున్నారా? రెడ్డిగా మనతో పాటు జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కర్నల్ వివి రావు గారు జాయిన్ అయ్యారు. అలాగే రాజకీయ విశ్లేషకుడు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా వివి రావు గారు, మనం చూస్తున్నామంటే ఇప్పుడు వైట్ కాలర్ మాడ్యూల్ బయటపడింది అంటే ఢిల్లీ బ్లాస్ట్ తరువాత. అంటే ఎక్కువగా కూడా అంటే జైషే మహమ్మద్ 10 సంవత్సరాలుగా కూడా అంటే ఈ మిషన్ స్టార్ట్ చేసింది స్లీపర్ సెల్స్ గా కూడా. అంటే ఇన్నాళ్ళు కూడా మనం పూర్ పీపుల్ నే కూడా ఎక్కువగా కూడా టార్గెట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు చదువుకున్న విద్యావంతుల్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి. సో ఎక్కడ నిఘా వైఫల్యం అంటే 10 సంవత్సరాల నుంచి కూడా జైషే మహమ్మద్ లాంటి సంస్థలు స్లీపర్ సెల్స్ ని పెట్టి ఇందు చేస్తున్నా కూడా నిఘా వైఫల్యం ఏమైనా కూడా తక్కువ అయిందా ఇక్కడ? అంటే కొత్తగా కూడా అంటే మోడర్నైజ్ పద్ధతిలో కూడా టెక్నికల్ గా కూడా వెళుతున్న పద్ధతి అంటే ఉగ్రవాదం కొత్తగా మారుతుంది, కొత్త పందాన్ని చూస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? ఎక్కడ స్లీపర్ సెల్స్ ఎందుకు పట్టుకోలేకపోయారు? మన నిఘా వ్యవస్థ అంత తక్కువగా ఉందా? అంటే మనం చూసాము అంటే ఇన్ని బ్లాస్టులు జరిగినాయి, మొన్న పహల్గాన్ దాడి జరిగింది, తర్వాత రీసెంట్ గా అంటే ఇన్ని జరిగిన వాళ్ళ నుంచి కొన్ని లీక్స్ వస్తుంటాయి, కానీ ఎక్కడ ఫెయిల్ అయింది అంటారు? ఫెయిల్ అయిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే డెమోక్రసీలోను ఫ్రీ స్పీచ్ ఉన్న చోట, తర్వాత 20-25% పాపులేషన్ ఒక కమ్యూనిటీది ఉన్న చోట ఇది బహుశా సహజమే. ఇంకా విషయానికి వస్తే వాళ్ళ పాకిస్తాన్ ISI ప్లాన్స్
94-95 లో జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిజం పీక్ అయింది. దాని తర్వాత డౌన్ అవడం మొదలుపెట్టింది. కార్గిల్ తర్వాత తీవ్రంగా చర్యలు చేపట్టారు మన వాళ్ళు. దాంతో అరౌండ్ 2003-2004 మధ్యలో పాకిస్తాన్ ISI రెస్ట్ ఆఫ్ ఇండియా బర్నింగ్ అన్నది ఒక ప్లాన్ తీసుకొచ్చింది. ఆ ప్లాన్ లో ఏంటంటే కేవలం జమ్మూ కాశ్మీరే కాకుండా మిగతా భారత భూభాగంలో కూడా మెల్లగా టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఎంకరేజ్ చేద్దాం. అప్పటికే జైషే మహమ్మద్ లీడర్ ఆయన పాకిస్తాన్ వెనక్కి చేరుకున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఆయన మెయిన్ గా వాడారు. అప్పటి నుంచి బిల్డప్ అవుతోంది. షాహీన్ గారి కేసులో చూస్తే ఆవిడ బేసికలీ రిక్రూట్ అయింది 2006 లో. అంటే ఈ రిక్రూట్మెంట్ భాగంలో దాదాపు ఫస్ట్ వన్ ఆఫ్ ది క్యాడర్స్ అయి ఉండాలి ఆవిడ. ఇందులో ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అంతకుముందు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు అనుకోక్కర్లేదు. ఇప్పుడు ఇంకా డాక్టర్స్ ఏరియాలోనే మనకి చాలా కేసులు దొరుకుతున్నాయి. దాదాపు 10% 10x ఇంజనీర్స్ ప్రతి సంవత్సరం ఇండియాలో తయారవుతున్నారు. ఆ లెక్కను చూసుకుంటే దాదాపు 100 to 200 మోటివేటెడ్ క్యాడర్స్ ఇంజనీర్స్ లో కూడా చేసి ఉంటారు. ఎస్పెషల్లీ ఐటీ విభాగంలో ఒక్కొక్క కంపెనీలో 2 lakhs నుంచి 6 lakhs ఉన్నారు. వాళ్ళలో కూడా కొంతమంది ఉంటారు. ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉంటారు. జర్నలిజం సెక్టర్ లో మొన్న పైకి వచ్చారు. ఎవరైతే రెక్కీ చేస్తున్నారో వాళ్ళకి వీడియోస్ పంపిస్తున్నారో వాళ్ళకి పాకిస్తాన్ లో అన్ని విధాల హెల్ప్ దొరికింది. ఇవన్నీ సహజమే. ఈ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అన్నది ఎంకరేజ్ చేయడానికి 2002-2003 లో పునాది వేయడం జరిగింది ISI ద్వారా. దీంతో ఏంటంటే వాళ్ళ మెయిన్ ఏమిటంటే డినైబిలిటీ. ఇండియాలో జరుగుతున్నాయి, ఇది మీ పాపులేషనే చేస్తోంది, మీ మీదే చేస్తోంది, కేవలం జమ్మూ కాశ్మీర్ ఇష్యూ కాదు, ఇది ఇస్లామిక్ వర్సెస్ హిందూ ఇష్యూ. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రాపర్ గవర్నమెంట్ ఆ టైంలో వచ్చింది, వాజ్పేయి గారి గవర్నమెంట్. దాని తర్వాత 2014 తర్వాత చూస్తే ఇవి స్పీడ్ అందుకున్నట్టున్నాయి. ఎందుకంటే ఆర్టికల్ 370 తీసివేయడం, 35 ఆర్టికల్ తీసేయడం, ఇటువంటి చర్యలు తీసుకోవడంతో ఇంకా పెంపొందించారు. లాస్ట్ 1 year నుంచి బంగ్లాదేశ్ ఎప్పుడైతే ISI కంట్రోల్లోకి వచ్చిందో ఎస్పెషల్లీ చిట్టగాం ఏరియాకి వాళ్ళ టాప్ ఆర్మీ ఆఫీసర్స్ అంటే కీ లెఫ్టినెంట్ జనరల్స్ అందరూ ప్రైవేట్ పాస్పోర్ట్ మీద విజిట్ చేశారు. అఫీషియల్ విజిట్ కాకుండా సివిలియన్ పాస్పోర్ట్ మీద విజిట్ చేశారు. చాలా రోజులు ఉన్నారు. వీళ్ళందరిది అక్కడ ప్రోత్సహించడం, అక్కడి నుంచి ఎలాగ డెవలప్ చేయాలని ఇంకా రానున్నది ఇంకా చాలా ఉంటాయి. ఇది ఇంటెలిజెన్స్ అన్నది ఏంటంటే ఒక లాంగ్ గేమ్. అంటే వివి రావు గారు అంటే ప్రధానంగా కూడా జమ్మూ కాశ్మీర్ పోలీస్ అక్టోబర్ మధ్యలో అంటే శ్రీనగర్ లో జేఎం పోస్టర్ నుంచి ఒక లీడ్ తీసుకున్నారు. అంటే లీడ్ ఒకటి దొరికింది. అంటే వాళ్ళు అక్టోబర్ 19 to November 10th వరకు ఈ ఆపరేషన్ చేశారు. అక్కడ మాడ్యూల్ మొత్తం డిస్మాంటిల్ చేశారు. ఎవరైతే ఈ బాంబు బ్లాస్ట్ కి పాల్పడ్డ ఉమర్ ఎవరైతే ఉన్నాడో అప్పుడు ఆ ఆపరేషన్ లో ఎస్కేప్ అయిపోయి తాను ఈ బాంబు బ్లాస్ట్ కి అంటే అతి రెడ్ ఫోర్ట్ ఎంత అంటే మొత్తం అందరూ కూడా ఎక్కువగా జనవాసాలు ఉన్న ప్రదేశానికి వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేశాడు. సో అక్కడే కరెక్ట్ గా కూడా పట్టి ఉండుంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు అనేది కూడా ఒకటి బయటకు వస్తున్నమాట. అది చాలా ఈజీ అంటాం. ఆపరేషన్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఎన్నిసార్లు మిస్ అయిపోతాయి ఫిష్. చేపలు ఎన్నిసార్లు తప్పించుకుంటాయి, చేపలు ఎన్నిసార్లు దొరుకుతాయి. ఒకసారి యాదృచ్ఛికంగా దొరుకుతుంది, ఒక్కోసారి ఆ లీడ్స్ ఫాలో అవడం, ఎనాలిసిస్ చేయడం, దాని మీద ఇంటెలిజెన్స్ బేస్ చేయడం. ఇంకోటి ఉంది పొలిటికల్. మన కంట్రీలో ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ గా కూడా చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇప్పుడే ప్రస్తుతమే చూడండి, ఒక బీహార్ లో జరిగిన ఎలక్షన్స్ లో కూడా ఈ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఓట్స్ అన్ని ఒక సైడ్కి వెళ్ళి ఇంతకీ గెలుపు ఉన్న సైడ్కి రాలేదు అవి. ఈ విధంగా తర్వాత ఏదైనా జరిగితే క్యాస్ట్ సిస్టమ్, రిలీజియస్ కమ్యూనిటీ సిస్టమ్, తర్వాత ఫ్రీ ప్రెస్ ఉండడం, ఇవన్నీ ఎగ్రీ అవుతున్న వాళ్ళప్పుడు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనకూడదు. ఇప్పుడు మనం యాక్చువల్ గా వీ షుడ్ ఫీల్ హ్యాపీ, అట్లీస్ట్ ఒక మాడ్యూల్ అన్నా కరెక్ట్ గా దొరికింది. ఆ విధంగా చూడాలి. ఆ లెక్కను చూస్తే 26/11 2005 లోనే ఇన్పుట్స్ వచ్చినాయి, ఇలా చేస్తారు సేమ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అని. అప్పుడే తెలిసింది బాలీవుడ్ లో ఒక అతను ఉన్నారు టాప్ హీరో లెవెల్లో, లేకపోతే సెలబ్రిటీ లెవెల్లో, అతను హెల్ప్ చేస్తున్నట్టు రిక్కీ అన్ని ఇవన్నీ వచ్చినాయండి. ఇవే ఇంటెలిజెన్స్ ఎప్పుడు మీకు ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. అనాలిసిస్ ఎప్పుడు దాని పైన యాక్షన్ తీసుకోవడం. తర్వాత మన పోలీస్ కి ఈ రోజు ఒక ఆర్టికల్ వచ్చింది, ద హైయెస్ట్ కరప్షన్ ఏజెన్సీస్ ఏవని. అందులో చూస్తే ఇంకా పోలీసే టాప్ లో ఉంది. అంటే ఏంటంటే
ఐ నీ నాట్ సే ఎనీథింగ్ బియాండ్. ఐఎమ్ నాట్ డౌటింగ్ ఎవ్రీ పోలీస్ మ్యాన్. 60-70% అందులో గొడవేం లేదు. 20-30% కరప్షన్ ఉంటుంది, కానీ దేశద్రోహ చర్యలు చేయరు. ఒక 5% డబ్బు కోసం ఏ గడ్డైనా తినేవాళ్ళు ప్రతి చోట్ల ఉంటారు. రైట్ ఇది పరిస్థితి. చెప్పండి. రైట్. రామ్మోహన్ రావు గారు ఉన్నారు, విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. రైట్, ఇప్పుడు వైట్ కాలర్ మాడ్యూల్స్ బయటపడినప్పుడు అంటే దేశంలో అంటే మనం చూస్తే బాంబ్ బ్లాస్ట్ అంటే రెండు కూడా బయటకు వచ్చాయి. అంటే ఉగ్రవాదులు ముస్లిమ్స్ కావచ్చు, బట్ వాళ్ళని ఒక అంటే యాక్టివిటీస్ మన దేశంలో పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. బట్ అంటే ఇంతలాగా ఈ వైట్ మాడ్యూల్స్ పెరిగిపోవడానికి అసలు రీజన్ ఎవరు? అంటే అది ముస్లిమ్స్ మనం తప్పు పట్టాలా, లేకపోతే మనల్ని పాలిస్తున్న ప్రభుత్వాన్ని తప్పు అంటారా? మీకు వీరరావు గారికి నమస్కారం. అట్లాగే కూడా నేను మొదటి నుంచి చెప్తున్నా, ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదులు ముస్లింలే తీవ్రవాదులు ఎందుకుంటున్నారు అనే ప్రశ్న వేసుకోవాలి మనం. కనుక అందరినీ ఒకే ఘటన కట్టాలి. ఇంతకుముందు వీరరావు గారు అన్నట్టు పోలీసు కానీ మిలిటరీ కానీ ఏదైనా ఏ వ్యవస్థలో కూడా మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. చెడ్డ 5% అయితే మంచి 95% ఉంటుంది. కానీ 95% మంచికి ప్రోత్సాహం లేకుండా, 5% మందికి శిక్ష లేకుండా, తప్పుకు శిక్ష లేకుంటే సమాజం బాగుపడదు. దొంగ దెబ్బకు ఎవరు ఏం చేయలేరు. ఉద్దేశం ఏంటంటే మన వ్యవస్థలో ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. 2004 దాకా వాజ్పేయి గారు ఉన్నారు, 2004 నుంచి 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, తర్వాత 2014 నుంచి 12 ఏళ్ళుగా మన మోడీ గారు ఉన్నారు. నేను వ్యవస్థలలో ప్రభుత్వాలు శాశ్వతం కదా. ఇప్పుడు చూడండి, 2004 జరిగిన తర్వాత కూడా 2004 నుంచి 2014 దాకా బాంబాయి దాడుల నుంచి మొదలు పెడితే ఎన్ని దాడులు జరిగిన చూడలేదమ్మా. అంటే వాళ్ళు అప్పుడేమనాలి మనం? దొంగ దెబ్బ ఇంతకుముందు చెప్పారు కదా వివరాలు గారు. నేను ఎప్పుడు అంటున్నాను, ఒక 99 సార్లు కాచుకున్న మన భద్రతా వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసిన ఒక్కసారి చిన్న ఏదైనా పొరపాటు కావచ్చు, లేకుంటే వాడిని అప్పర్ హ్యాండ్ కావచ్చు, మొత్తం వ్యవస్థను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు కదా అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే 2 రకాల తీవ్రవాదం ఉంటాయి. ఒకటి వామపక్ష తీవ్రవాదం, రెండోదేమో మనకు మత తీవ్రవాదం. ఈ రెండుని గమనిస్తే నేను దగ్గర 50 ఏళ్ల నుంచి జర్నలిస్ట్ గా చేస్తున్నాను. గతంలో వామపక్ష తీవ్రవాదాన్ని, మత తీవ్రవాదాన్ని దగ్గరగా చూసిన వాడిని, రిపోర్టింగ్ లో చూసిన వాడిని. వామపక్ష తీవ్రవాదంలో మొదటి నుంచి చాలా ఎడ్యుకేటెడ్స్ పోయేవాళ్ళు. ఇప్పుడు కూడా హై లెవెల్ కంపెనీస్ అన్ని ఎడ్యుకేటెడ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడంతా లంపేం జరిగింది, అందులో చూస్తున్నాం కింద అంతా. ఏమైంది? ఆపరేషన్ కాగాలతో కకావికలం పోయినారు. అయితే వామపక్ష తీవ్రవాదానికి కొంచెం సిద్ధాంతం ఏదో ఒకటి పాడైతుంది, తప్ప ఒప్ప. ఇప్పుడు వ్యక్తి నిర్మూలన ఎప్పుడు తప్పే. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. వ్యక్తి నిర్మూలన అది వామపక్ష తీవ్రవాదమైన మత తీవ్రవాదం రెండు తప్పే. కానీ మత తీవ్రవాదం ఇంతకంటే ప్రమాదకరమైంది. ఎందుకంటే దాన్ని తక్కువ చేస్తలేను, అంతకంటే ఎందుకంటే పిచ్చివాడి చేతులు రాయాలంటే నేను చూడండి, మొన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, 14 మందిని చంపేశారు కదా. పాకిస్తాన్ లో కూడా మనకి ఏమున్నది, వాళ్ళకు తలతోక లేదు కదా. ఆనాడు అమెరికా ట్విన్ టవర్స్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా హిందువుల వ్యతిరేకమే కూడా అంటలేదు నేను, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా మీకు ఏదైనా సరే మీరు చూస్తున్నారు కదా. పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని చెప్పి జో బైడెన్ పోయినసారి అన్నాడు. అంటే వెంటనే పాకిస్తాన్ నాయకత్వం సైన్యం ఏమన్నది, అసలు నేర్పింది మీరే కదా, మీరు నేర్పే విద్య నీరజాక్ష అన్నట్టు మీరే కదా మమ్మల్ని ఉగ్రవాద దేశం అనే ముందు మాకు మీకోసంగా మేము ఉగ్రవాదంగా దేశంగా మారిపోయింది పనిచేసింది అని అన్నారు. అమెరికా తక్కువైంది ఏం లే కదా. ఇప్పుడు సిఏ ఏజెంట్ల ద్వారా ఇప్పటికి కూడా మన చైనాలో మన ప్రధానమంత్రి హత్య కుట్ర చేసింది అనే మాట, ఢాకాలో చచ్చిపోయిన మాట తెలిసింది కదా మనకు. పుతిన్ గారు రక్షించకపోతే, పుతిన్ గారు కొంచెం ఆదుకోకపోతే మన పరిస్థితి ఏం చెప్పండి. అందుకని ఆనాటి తాష్కెంట్ లో లాల్ బహదూర్ శాస్త్రి మరణం నుంచి మొదలు కొడితే ఇవాటి వరకు కూడా అనేక రకాలు చూస్తే అమెరికా మన ప్రధాన శత్రువు, మిత్ర దేశం అస్సలు కాదు, నమ్మదగ్గ మిత్ర దేశం అస్సలు కాదు. దాని చుట్టూ ఆడుతున్న నాటకంలో పాకిస్తాన్ ఒక భాగస్వామి మాత్రమే అంటున్నారు. ఇక్కడ ముస్లిం తీవ్రవాదం కేవలం హిందువుల వ్యతిరేకం కాదు, వాళ్ళని వాళ్ళు హలం చేసుకుంటారు. నేను చెప్పాను కదా, 14 మంది తెల్లారు మాట్లాడో పాకిస్తాన్ లో జరిగిన ఉగ్రవాదం కారణం ఏంటి? మరి వాళ్ళే ముస్లింలు చనిపోయారు కదా అక్కడైతే. కనీసం ఒక్క మన పహల్గాం కేసులో మాత్రమే హిందువుల ముస్లింలు చూసి చంపారు. ఇప్పటిదాకా చూడండి, గోకుల్ చాట్, దుల్సుఖ్ నగర్, లుంబిని పార్క్ ఎవరు చనిపోయారు? ముస్లింలు చనిపోయారు, హిందువులు చనిపోయారు. తీవ్రవాదానికి తలాతోక ఉండదు, ఏ మతం వాడు చచ్చిపోతారు. మనకు మాసులో మాబ్లో ఎవరున్నారనే సమస్య లేదు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే దీన్ని కేవలం ప్రభుత్వ వైఫల్యాలు చూడొద్దు, ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ ముఖ్యంగా భద్రతా దళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. కొన్ని ప్రతిపక్షాలు పనిచేస్తాయి, వాళ్ళ హయాంలో జరిగింది కరెక్ట్ అంటారు, పక్కవాడు ఇంకో హయాంలో జరిగినప్పుడు అంత తప్పే, మొత్తం దేశం అంతా భద్రత లేకుండా పోయింది అంటారు. అవి మాటలు పట్టించుకుంటే ప్రభుత్వాలలో ఉన్న పనిచేసే వాళ్ళు శాశ్వతంగా ఉన్నారు కదా, 35 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ ఉంటారు, వాళ్ళు ఆ రకంగా పనిచేస్తున్నారు కదా. ఇక్కడ దీన్ని నేను ప్రధాన కారణం ఏమనుకుంటున్నానంటే ఇంకా పాకిస్తాన్ వైఖరి అంటే
ద్విజాతి సిద్ధాంతం మేరకు ఏర్పడిన దేశం అది. సరే, దాని నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది, అది వేరు. బంగ్లాదేశ్ ఇంకా అధ్వానం కదా అంటున్నాను. ఇంకొకటి, ఇప్పుడు మత తీవ్రవాదంలో మళ్ళీ విద్యావంతులు, నేను చెప్పాను కదా, వామపక్ష తీవ్రవాదంలో మొదటి నుంచి చాలా విద్యావంతులు పోయేవాళ్ళు ఇప్పటికీ అర్బన్ నక్సలైట్ల పేరు మీద ఉన్నారు. అందుకనే ఒక మాట సామెత ఉందా మనకు, జనారణ్యంలో ఉంటే ఎవరికి తెలియకుండా బతకొచ్చు, అరణ్యంలో ఉంటే పట్టుకుంటున్నారు. ఆపరేషన్ కగార్ పేరు మీద ఎక్కడైనా జల్లడబడుతున్నారు. జనారణ్యంలో వాళ్ళు ఏం చేస్తాను, నాకు హబ్సిగూడలో అపార్ట్మెంట్ లో ఉంటాను. ఆ మధ్యన మన గోకుల్ చాట జరిగినప్పుడు హబ్సిగూడ మా ఇంటి పక్కన నాలుగు అపార్ట్మెంట్ల బయట వాడు తీవ్రవాది ఉన్నాడని తెలిసింది. తర్వాత పట్టుకుంటే తప్ప, అంటే ఎవరికి తెలియకుండా అర్బన్ లో జీవించవచ్చు, జనారణ్యాలు జీవించవచ్చు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అర్బన్ నక్సలిజంతో పాటు అక్కడ లంపేన్ చేరితే, ఇది మనకు మన వామపక్ష తీవ్రవాదంలో లంపేన్ చేరితే ఇక్కడ నిర్మించగలిగినాం. ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు మీరు రావు గారు అన్నట్టు టెక్నీషియన్స్ అవసరం వీళ్ళ. మీరు పోలీస్ వ్యవస్థ కూడా గతంలో ఉన్నట్టుందా? లేదు కదా. టెక్నాలజీ అద్భుతంగా నేర్చుకొని సైబర్ నేరాలు అరికడుతున్నారు, పట్టుకుంటున్నారు, చేస్తున్నారు. దాని తగ్గట్టు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు వీళ్ళు చేసేదానికి వాళ్ళు అంతకంటే ఎక్కువ టెక్నాలజీతో పనిచేస్తున్నారు. చూస్తున్నాం కదా మనం. ఇవాళ ఇంజనీర్లు, డాక్టర్లే కాదు, ఎవరికి అనుమానం రాకుండా. అంటే 2016లో ఉరి అటాక్ జరిగింది, పఠాన్ కోట్ జరిగింది. అదే సంవత్సరంలో 2019లో మనం చూస్తాం పుల్వామా అటాక్ జరిగింది. చాలా మంది సైనికులు మనం కోల్పోయాం. అంటే రీసెంట్ గా మళ్ళీ మన పహల్గామ్ లో కూడా జరిగింది. ఎవరు ఏ మతం అని కనుక్కొని కూడా చంపేసిన పరిస్థితి. ఇప్పుడు ఢిల్లీ రాజధానిలో కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అంటే ఉగ్రవాదులందరూ కూడా వాళ్ళ పంధాన్ని మార్చుకుంటూ మోడర్నైజ్ గా, తెలివిగా చాలా వెళుతున్నారు. కానీ ఇటువైపు అంతే దీనిగా కూడా పనిచేయాల్సిన ఎక్కడో కొంచెం లోపంగా, అంటే మనకి ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినాక, అసలు బీజేపీ అధికారంలోకి వచ్చినాక అసలు ఎక్కడా కూడా ఇలాంటి దాడులు జరగవు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే రకమైన విమర్శలు చేస్తూ వచ్చారు. బట్ ఇవన్నీ కూడా బీజేపీ గవర్నమెంట్ లోనే జరిగిన ఎక్కువ దాడులుగా కూడా ఉన్నాయి. లేదు, 13 ఏళ్ల తర్వాత జరిగింది ఢిల్లీలో దాడి. 13 ఏళ్ల క్రితం జరగలే కదా, మరి అది గ్రేట్ కాదా? నేను ఏమంటున్నాను, మీరు పార్టీల పరంగా ఈ భద్రతను చూస్తే డొల్లా అంటున్నాను. ప్రతిపక్షాలు అధికారంలో ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతారు. చూడండి, జిఎస్టీ తెస్తా అనేది కాంగ్రెస్ పార్టీ, వద్దనేది బీజేపీ. చూసిన కవిన ఆయన మోడీ, మరి జిఎస్టీ తెచ్చింది ఎవరు? అట్లాగే ఆధార్ కార్డు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, వద్దనేది ఎవరు? బీజేపీ. ఆధార్ కార్డు ఇవాళ అవసరం అని వీళ్ళే అంటున్నారు. 3 రైతు చట్టాలు తెస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది. ఇవాళ 3 రైతు చట్టాలను వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. 2 జాతీయ పార్టీలు ఈ రకంగా ద్వంద్వ విధానాలు అవలంబిస్తూ ఒకరినొకరు హరణ చేసుకుని మనందరినీ ఆగం చేస్తున్నారు, ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తున్నారు. మనం కొంచెం ఆ 2 పార్టీల ఈ 2 మన ఏమంటారు ద్వంద్వ విధానాలు కొంచెం అర్థం చేసుకుంటే ఇది కూడా అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ హయాంలో దాడులు ఎక్కువ జరిగినాయంటే దానికి చూపెడతాను నేను, వీళ్ళ దగ్గర దాడులు ఎక్కువ జరిగినాయి వీళ్ళకి చూపెడతాను. మనం చూసే దృక్పథం అట్టు ఉంటుందమ్మా. మన ఇప్పుడు నాకు వీవీ రావు గారు ఎదురు కనపడుతున్నాడు, నా వెనుక వాళ్ళకి ఆయన కనపడుతుంది, వారి వెనుక ఒక కట్టె నాకు కనపడుతుంది. అట్లా మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటది తప్ప పార్టీలు మారుతుంటాయమ్మా, ప్రభుత్వాలు శాశ్వతం కదా ఎప్పుడైనా. ఇప్పుడు వాడి మీద వీడి మీద వాడు విమర్శించడం మన మీడియా కూడా ఆ మాయాజలను పడ్డదనుకోండి, మనం ఇప్పుడే జరిగినాయి అనుకుంటాం. ఏది చూస్తే ఏ వైపు చూస్తే ఆ వైపు ఉంటది. నా వైపు చూడు, నన్నే చూడని సినిమా డైలాగ్ ఉంది కదా. మనం ఏం చూడాలంటే అజిత్ జోవల్ లాంటి వాడు మరి పాకిస్తాన్ లో ఉండి కూడా విదేశీ గూఢాచార్యం చేసే ఎంత ధైర్యంగా ఉన్నాడు. వాళ్ళు ఆయన లేడా? భద్రతా సలహాదారు ఉన్నాడు. ఆయన ఉన్నాక జరుగుతుందా అంటే మనంతకు ముందు జరగలేదా? అందుకని దీన్ని హస్రదృష్టితో చూడొద్దు అంటున్నాను. దేశ భద్రత, దేశ రాజకీయం చూసుకుంటే అప్పుడు ఇప్పుడు తీవ్రవాదం ఉన్నది, పిచ్చివాడి చేతిలో రాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదంకు అన్ని దేశాలు బలవుతున్నాయి ఇవాళ. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటా ఏంటంటే, ఇప్పుడు కేవలం మన దేశం వైపు చూడకండి. ఇప్పుడు ఒక రైతు తన పొలంలో ఉన్న ఎలుకలను నిర్మూలించాలంటే ఒక్క రైతే ప్రయత్నం చేస్తే లాభం లేదు. చుట్టుపక్కల పొలాల వాళ్ళందరూ ప్రయత్నం చేస్తే ఎలుకల నిర్మూలన సామూహిక రైతుల కార్యక్రమం అది. ఇది కూడా అంతే. ఉగ్రవాదం కానీ, మాదక ద్రవ్యాలు కానీ వీటిని మన దేశంలో రాకుండా నిరోధించలేము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశ సమస్య చూసుకుంటే మొత్తం అంతటా నిర్మూలించాలంటే ప్రపంచవ్యాప్తంగా నడుము కడితే తప్ప ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, దాంతో పాటు మనకు ఈ మాదక ద్రవ్యాలు ఇట్లా నిర్మూలించడం అంటున్నాను. దీనికి అందరూ బాధితులమే. అందరూ వాతావరణం గురించి మాట్లాడతారు, ఎవరు బాగు చేయడానికి అన్నట్టు. వారికి కష్టం వచ్చినప్పుడు అయ్యి తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటారు. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి వైఫల్యం కూడా దీనిలో కనపడుతుంది. దాంట్లో చూస్తే మనకు మీరు ఆ దేశాలు తమకు అనుకూలంగా కొన్నిసార్లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా అండర్ పాకిస్తాన్ ఇంత బెటర్ చెప్పండి. ఇలా 5 వీటో దేశాలు ప్రపంచవ్యాప్తంగా తమకు అనుకూలమైన విధానాలు అవలంబించుకుంటే భద్రతా మండలి ఇప్పటికూ శాసనసభ్యత మనకు లేదు. ఏ దేశాన్నైనా మనకు గట్టిగా ఆనాలంటే కష్టమవుతుంది. అమెరికాను గాడిదను గుర్రాన్ని ఏకం చేసి ఒకే కట్టిన అమెరికా అధ్యక్షుడు చూస్తున్నాం ఇవాళ మనం. కనుక వాళ్ళ దాకా తమ దాకా వస్తే ఉగ్రవాదం తప్పంటున్నారు. తాము మాత్రం ఇతర దేశాల మీద ఉగ్రవాద చర్యలు చేస్తున్నారు. అందుకని చూడండి,
ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేసి 30 ఏళ్ళు విఫలమైంది. అంతకుముందు రష్యా, ఆ తర్వాత అమెరికా విఫలమైంది కదా. అంటే అమెరికా అండ లేకుండా పాకిస్తాన్ ఆ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిందా? లష్కర్-ఏ-తోబా కానీ జైషే మహమ్మద్ పోషిస్తున్న దానిలో ఇవాళ సైన్యాధ్యక్షుడితో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడితో. ఎంత దుర్మార్గం! రావు గారు బాగా తెలుసు. ఇప్పుడు దౌత్య రామ్మోహన్ గారు అంటే కొత్తగా ఇప్పుడు వైట్ మాడ్యూల్స్ ఎవరినైతే ఇప్పుడు ఎంచుకున్నారో ఈ డాక్టర్స్ ని ఈ దాడులకు పాల్పడినట్టుగా కూడా, అంటే మన దేశంలో అంటే విద్వేషాలను రెచ్చగొట్టి ముస్లింల దేశద్రోహులుగా కూడా మొదటి నుంచి చిత్రీకరించడం వల్ల అంటే వాళ్ళని ఒక సెపరేట్ గా చూస్తున్నారనే భావన వాళ్ళలో కలగటం వల్ల, అంటే మత విద్వేష రాజకీయాలు చేస్తుండడం వల్ల వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళని అంటే చదువుకున్న ముస్లింస్ ని కూడా టార్గెట్ చేసుకున్నట్టుగా కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చా? ఎట్లా ఉంటుంది? ఒక లైన్ గీయటం వల్ల ఒక మాట అదే లైన్ గీశారు కదా. మరి హిందువులు కూడా అన్యాయం అయిపోతున్న భావన, మరి వీళ్ళు తీవ్రవాదం ఎందుకు మార్చలేరు చెప్పండి? హిందువులందరూ కూడా హిందూ తీవ్రవాదం ఉండి అందరిని చంపేసుకున్న ముస్లింలందరినీ అని ఎందుకు వస్తలేదు? అంటే రెండు పక్కల ఆలోచన చేద్దామంటున్నాను నేను. ముస్లింలు అభద్రతా భావంతో తీవ్రవాదం పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం చేసినారు, ఒక ప్లాన్ గా తీవ్రవాదులను ముస్లింలను, ముఖ్యంగా వీళ్ళను చదువుకున్న వాళ్ళకి అవసరం, టెక్నీషియన్స్ అవసరం వాళ్ళకు. అట్లాగే ఇటువంటి ప్రయత్నాలు చేయాలంటే ఇంజనీరింగ్ అవసరం, నైపుణ్యం అవసరం. చూసాం కదా మనకి ఆరుటి సంబంధాలు ప్లాన్ చేసుకుంటే మధ్యన వెళ్ళిపోయింది. మరి వాళ్ళ తెలివైంది కదా, ఆత్మాహుతి దాడి చేద్దామని చేసింది కాదు, అది బాణంతల వాడి బలైపోయింది. మనం కూడా మన 12 మంది చనిపోయారు మన దాంట్లో కూడా. అందుకని నేనేమంటున్నానంటే దీన్ని కొంచెం రాజకీయ హస్రదిస్తూ చూడొద్దు, మత కోణం కూడా కాదు. అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఇచ్చాను, ఎప్పుడైనా ఇస్తున్నాను. ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదులు ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు. ఇప్పుడు ఈ కుట్ర కోణం చూడండి, ఒక శర్మ, ఆమె పేరు నాకు జ్ఞాపకం వస్తలేదు, మరి ఆమె హిందువే కదా, ఆమె కూడా సహకరించింది కదా. మరి ఇవన్నీ ఏమందా చూపించే మన మీడియా కూడా ఇది కూడా చూపించాలి. ఇద్దరు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, చూపించలేకపోతున్నాం. మనం ఎంతసేపు మీడియా మన భద్రతా వైఫల్యాలను ఒక్కసారి వైఫల్యం చేస్తే విమర్శిస్తున్నాం తప్ప 99 సార్లు మనం రక్షించబడుతున్నాం అంటున్నాం. నేను 10 సార్లు అంటాను, మాబ్ లో పోయి సినిమా థియేటర్ లో కూర్చున్నాం, ఏదైనా మాబ్ లో ఉన్నాం, మనం రక్షించబడుతున్నాం అంటే భద్రతా వ్యవస్థ పనిచేయకుండా రక్షించబడుతున్నామా అంటున్నాను. ఇవాళ ప్రజాస్వామ్యంలో మన భారతదేశం లౌకిక రాజ్యం. ఇప్పుడు నేను అడ్వకేట్ను, ఎక్కడ పడితే అక్కడ ఆపితే నేను కూడా విమర్శిస్తా కదా. మరి ఏం చేయాలి? మరి సాధ్యమైనంత వరకు ఉప్పందిన చోట వాళ్ళు ప్రయత్నం చేస్తారు, ఉప్పందిన చోట ఓసారి జరుగుతుంది అంటున్నాను. నేను దొంగ దెబ్బకు ఏం చేయాలి? అమెరికా లాంటి దేశమే, అంత భద్రతా వ్యవస్థ ఉన్న దేశమే ట్విన్ టవర్స్ వేసి నిస్సహాయంగా ఉందా లేదా? మరి ఇంకా అంతకనే ఏం కావాలి? అటువంటి దేశాలు సిఐఏ లాంటి సంస్థలు ఇవాళ అదే చెప్తున్నాను. ఇవాళ దౌత్యపరంగా అమెరికా ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలి? షహబాజ్ షరీఫ్ తో సంబంధాలు పెట్టుకోవాలి. మహాయిగా అక్కడ అధ్యక్షుడితో సంబంధాలు పెట్టుకోవాలి. అక్కడ అధ్యక్షుడు, ఇక్కడ అధ్యక్షుడు. చూస్తాం కదా ప్రోటోకాల్ ఎట్లా ఉంటుందో. మన ముర్ము గారు ఒక దేశానికి వెళ్తే అక్కడ అధ్యక్షుడు వచ్చి మనకు ఎదుర్కొన్నాడు, ఇక్కడ కూడా అంతే. కానీ మునీర్ ఎందుకు పిలిచిండు అమెరికా అధ్యక్షుడు? అసలు సమస్య ఏంటంటే, పాకిస్తాన్ తో సమస్య ఏంటంటే, మన ప్రజాస్వామ్య నాయకత్వం అంతా సైన్యం చేతిలో ఉంటుంది, సైన్యం అంతా ఎవరి చేతిలో? తీవ్రవాద చేతిలో ఉండేది. వాడు చెప్పినట్టు ఆడుతున్నారు. కనుక ఈ రెండింటికి మధ్య మార్గంగా అమెరికా అధ్యక్షుడు ఎవరిని అనుకున్నాడు? అటు తీవ్రవాదులు పిలవలేడు, పిలిస్తే మొత్తం బదనాం అవుతాడు. ఇటు ప్రజాస్వామ్య ఎన్నికైన ప్రభుత్వాన్ని పిలిస్తే వీడు చేతగాని వాళ్ళు, వీళ్ళు పనికిరారు, వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు, తీవ్రవాదుల చేతిలో మొత్తం ఆడిస్తున్నారు. కనుక మధ్య మార్గంగా సైన్య అధ్యక్షుని ఎన్నుకొని మునీర్ని పిలిచి విందిచ్చిండు. భారతదేశం అయితే విషయం జిమ్మిండు. చూస్తున్నాం కదా. మనం దాన్ని కూడా తట్టుకొని నిలబడుతున్నాం. అన్నిటికంటే ముఖ్యమంత్రి అమెరికాకు ఇరాన్ మీద దాడి చేయాలన్న మొన్న అదే కదా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇరాన్ మీద దాడి చేయడానికి వీళ్ళకి అది అవసరం, పాకిస్తాన్ స్థావరాలు అవసరం, చైనా వాడికి ఇంకో రకమైన ప్రయోజనాలు ఉన్నాయి. రెండు సామ్రాజ్యవాదాల మధ్యన పాకిస్తాన్ అలిగిపోతుంది. ఇవాళ బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో, నేపాల్ ఏం జరిగిందో, శ్రీలంకలో చూస్తున్నాం కదమ్మా. ఇవాళ ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇవాళ అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం. గతంలో నాజీలు ఎప్పుడో 1939లో ఆ నాజీలు మన విద్యార్థులను చంపిన మారణహోమం నుంచి ఇది పుట్టుకొచ్చింది. ఇవాళ జంజడ్ ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి? యువతలో అసంతృప్తి ఉన్నది, నిరుద్యోగత ఉన్నది. వీటి ఆధారం చేసుకొని వీళ్ళని చేస్తారు. ఇంకో మాట, గతంలో పేదరికం ఎక్కడ ఉంటే తీవ్రవాదం అక్కడ ఉంటుంది. బిల్ క్లింటన్ ఒక మంచి ఆసన రాశాడు, ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు. నేను దానికి వచ్చాను నమ్మిన. కానీ ఇప్పుడు పేదరికంతో సమస్యలు, వీళ్ళందరికీ చదువులు లేవా, సంధ్య లేదా, వీళ్ళకందరికీ డబ్బులు లేవా? అంతకంటే ఒక మతోన్మాదాన్ని ఎక్కిస్తే, వాళ్ళ మదరసాల పేరు మీద మాట్లాడుతున్నాను. చిన్నప్పటి నుంచే మతోన్మాదాన్ని ఎక్కిస్తే, జిహాద్ను ప్రోత్సహిస్తే జరిగేది ఇదే. వాడు చదువుకున్న చదువు అది, వాడు ఎంత పెద్ద ఉన్నత పదవిలో ఉన్నా అదే భావం పోతాడు. అటువంటి వాడు పట్టుకుంటున్నారు. అనుమానం రాకుండా తీవ్రవాద చర్యలు కాదు కదా, వాళ్ళ కుటుంబం నుంచి ఎక్కడ క్రిమినల్ రికార్డు లేకుండా చూసుకొని ఇటువంటి వాళ్ళు ఎంచుకున్నారు.
అటువంటి వాడిని తప్పించుకోవడానికి చెప్పాను కదా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయం చేస్తున్నారు. దీన్ని మనం కేవలం ప్రభుత్వం మారినంత మంది ఇవాళ మోడీ ఉన్నాడో మొన్నటి దాకా మనం మోసంగా ఉన్నాం, సమస్య లేదు. తీవ్రవాదానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఎట్లాంటి లేదు. వాడి మెదడులో ఆ పురుగు తెలిసినంత కాలం ఇటువంటి పనులు చేస్తాడు. ప్రతిసారి మనం కాచుకోవాల్సిందే, తాలు కత్తి రెడీ పెట్టుకోవాల్సిందే. ఒక్కోసారి మనం కూడా చచ్చిపోవచ్చు, కానీ శాశ్వతమైంది సమాజంలో శాంతి నెలకొనాలని కోరుకుందాం. ఇటువంటి సంఘటన జరగకుండా చూసే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వాల పని అదే కదా. ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. రాజ్యావతరణ సిద్ధాంతంలో రాజ్యం ఏం చేయాలని చెప్తారు. ఏ రాజ్యమైనా, రాజు కావచ్చు, నియంత కావచ్చు, ప్రజాస్వామ్య ప్రభుత్వం కావచ్చు, ప్రజల ధన మాన ప్రాణాలను రక్షణ చేయాలి. అందుకనే అటువంటి ప్రభుత్వాన్ని సమర్థించాలి. ఈ తీవ్రవాద చర్యను అందరం ఖండించాలి. ప్రపంచవ్యాప్తంగా దీని మీద చర్య జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి బండారు రామ్మోహన్ రావు గారు, వివి రావు గారు. సో చూసారు కదా, ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే. పొద్దుటూరులో పట్టు బిగిస్తున్న టీడీపీ నేత, ఘాటుగా మారిన మున్సిపల్ పాలిటిక్స్. బావమరుదుల సవాల్, నెల్లూరులో హీటెక్కుతున్న పాలిటిక్స్. మార్కాపురంలో సైకిల్ మార్క్ రాజకీయం చూపిస్తాం, కొత్త జిల్లా కోసం టీడీపీ నేతల డిమాండ్. మా కొద్ది ఎమ్మెల్యే, బాధితుల గోడు, డిప్యూటీ సీఎం కు ఫిర్యాదుల వెల్లువ. లోగుట్టు ఈ రోజు సాయంత్రం 6:30 మీ ఐ న్యూస్ లో. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు. మీరు కొత్త సంవత్సరం ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సీరియస్ వ్యాఖ్యలు. ఇది కోర్టు ధిక్కరణే అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్య. మరో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సుప్రీం గడువు. ఇప్పటికే 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్. సుప్రీం వ్యాఖ్యలపై ఇరకాటంలో పడ్డ అధికార కాంగ్రెస్ పార్టీ. కోర్టు ధిక్కారమా? ప్రైమ్ టైమ్ డిబేట్ విత్ శ్రీకాంత్ ఈ రోజు రాత్రి 7 గంటలకు మీ ఐ న్యూస్ లో. షేక్ హసీనా రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్న ఐసీటీ. కీలక తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బంగ్లాదేశ్. సుడాన్ దారుణాలపై దృష్టి పెట్టిన యుఎన్. ఆర్ఎస్ఎఫ్ మాస్ కిల్లింగ్స్ పై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.